श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। प्रातर्नमामि रघुनाथ पदारविंदं पद्मांकुशादि शुभरेखि शुभावहञ्च योगीन्द्रमानसमधुव्रत सेव्यमानं शापापहं सपदि गौतम धर्मपत्न्याः। పద్మము అంకుశము మొదలైనటువంటి శుభరేఖలు కలిగినటువంటివి, అదేవిధంగా సకల శుభాలను కూడా ఆశ్రయించినటువంటి భక్తులందరికీ అనుగ్రహించేవి. మునీశ్వరుల యొక్క మనస్సులు అనే తుమ్మెదలు ఎల్లప్పుడూ కూడా ఝంకారం చేస్తూ ఆశ్రయించి సేవించేటటువంటి పాద పద్మములు. అదేవిధంగా స్పర్శమాత్రము చేతనే అహల్య యొక్క శాపమును పాపమును కూడా తొలగించి ముక్తిని కలిగించినటువంటి పుణ్యప్రదమైనటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క పాదములను ఈ ప్రాతకాలంలో స్మరించుకుంటూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సన్నిధానంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 250వ రోజులో ప్రవేశించాము. మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 36 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే.
శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 36 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. శితికంఠస్య దేవస్య దివ్యం వర్షశతం గతం తస్య సంక్రీడమానస్య మహాదేవస్య ధీమతః. ఒకానొక పరమ పవిత్రమైనటువంటి సందర్భం. పార్వతీ పరిణయం అయింది. కృతోద్వాహ అని నిన్నటి రోజున మనం అనుకున్నాం. ఆ సందర్భంలో పరమశివుడు ఏకాంతంగా ఆ పార్వతీదేవితో కలిసి అలా సరదాగా సంతోషంగా విలాసంగా గడుపుతున్న సందర్భం. ఎంతకాలం? దివ్యం వర్ష సహస్రం అంటే దేవమానం ప్రకారం దివ్యం వర్ష శతం, దేవమానం ప్రకారం 100 సంవత్సరములు. దేవమానం అంటే మనుష్యమానం వేరే, దేవమానం వేరే. దీని గురించి పెద్దలు చాలా గొప్పగా వివరిస్తారు. ఒక పెద్ద వృత్తాన్ని తీసుకుంటే దానికి మధ్యలో చాలా వృత్తాల్ని కనుక గీసినట్లయితే ఈ బిందువుకి దగ్గరగా ఉండేటటువంటి వృత్తం ఇలా తిరిగి చుట్టి రావడానికి, వృత్తంలో ఆ కక్ష్యలో ప్రయాణించి ఒక దగ్గర బయలుదేరి తిరిగి రావడానికి ఎంతసేపు పడుతుందో, ఈ చిట్ట చిగురున ఉన్న వృత్తంలో బయలుదేరి ఆ కక్ష్యమంతా పరిభ్రమణం చేసి రావడానికి ఎంతసేపు పడుతుందో మనం ఊహించుకుంటే దేవలోకంలో మన మానం ప్రకారం ఎంత ఆలస్యంగా గడుస్తుందో అర్థమవుతుంది. దీనికోసమే వేదం చెప్తోంది, ఏకం వా ఏతద్దేవానామః యత్సంవత్సరః అంటూ. మనకి 1 సంవత్సర కాలము, ఇది దేవతలకి 1 అహస్సు అంటుంది. 1 రోజు అంటే మనకు 360 రోజులు సుమారుగా, సావనమానం అంటారు దీన్ని. 360 రోజులు గడిస్తే దేవతలకి 1 రోజు కింద లెక్క. అంటే దేవతలకు సంవత్సరము అంటే మనకి 360 సంవత్సరాలు గడవాలన్నమాట. కనుక ఇంతకాలం పాటు ఇంత అన్యోన్యంగా, ఇంత సంతోషంగా, ఇంత సరదాగా గడిపినా ఆ పరమశివుడికి మనసు తీరలేదట. చెప్తున్నారు, ఆయన శితికంఠుడు అంటే కాలకూట విషాన్ని లోకానికి కీడు జరగకుండా కంఠంలోనే అదిమి పట్టి కిందికి మింగితే అధోలోకాలు దగ్ధమైపోతాయేమో, పైకి ప్రసరింపచేస్తే ఊర్ధ్వలోకాలు దగ్ధమైపోతాయేమో అని కంఠంలోనే పెట్టుకున్నటువంటి పరిస్థితి. దానివల్ల ఆ విష ప్రభావానికి కంఠమంతా నీలంగా కమిలిపోయింది. పైకి ప్రసరింపచేయడం అంటే గమనించండి, ఆలోచిస్తేనే చాలా విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తాయి. కొన్ని సందర్భంలో పులకమారడం అని చెప్తూ ఉంటారు. ఏదైనా పుల్లని వస్తువులో, కారంగా ఉన్న వస్తువులో జీర్ణమయ్యే దశలో ఒక్కసారి తిరిగి లోపల నుంచి ఆ వాయు ప్రభావం వల్ల పైకి తన్నుకొచ్చేస్తే
పైన ఇలా ఇలా అని ఆ పక్క వాళ్ళు కాసిన నీళ్లు తాగిస్తూ ఉంటారే పులక మారింది అంటారు. అప్పుడు ముక్కులోకి, గొంతులోకి, కళ్ళలోకి కూడా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ళలోకి నీళ్లు వచ్చేసి ఏదో ఘాటుగా ఉన్నట్లుగా. ఆ మాదిరిగా విషం చాలా చేదుగా ఉంటుంది అని చెప్తారు. ఆ చేదైనటువంటి విషాన్ని మింగుదామని ప్రయత్నిస్తే అది కక్కులాగా ఏర్పడి పైకి తన్నేస్తే అప్పుడు ఉండేటటువంటి లోకల్లో ఉన్న సందర్భాలు ఇవి. ఈ పోలికలతో మనం ఆలోచించుకున్నట్లయితే పైకి ప్రసరింపచేస్తే ఊర్ధ్వలోకాలు దగ్ధమైపోతాయి అని పరమశివుడి యొక్క ఆ మనస్సు మనకు అర్థమవుతుంది. ఆ సందర్భంలో ఒకే దగ్గర నిలకడగా ఉండిపోవడం వల్ల శితికంఠుడయ్యాడు. ఒక్కొక్క మాట చాలా అవసరం. ఆలోచిస్తే చాలా రుచిగా అనిపిస్తుంది. ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది అంటే లోకానుగ్రహకాంక్ష. అందరినీ సుఖంగా ఉంచాలి, ఎవ్వరికీ కష్టం రాకూడదు అని తాత్పర్యం. ఎవ్వరికీ కష్టం రాకూడదు అని బాధ్యత వహించినటువంటి ఒకానొక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి కొత్తగా పెళ్ళైతే కొత్త పెళ్ళి కొడుకు పొద్దెరగడు అన్నట్లుగా అలా ప్రవర్తించడం సబబా. దివ్యమైనటువంటి శతవర్షములు దేవమానం ప్రకారం 100 సంవత్సరములు అలా సరసాలతో గడపడం అనేది ఎంతవరకు సబబు? ఒక మాట. మళ్ళీ దేవస్య, ఇది ఒక మాట. అంటే దేవ శబ్దానికి కూడా అర్థం మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. అడిగిన వారికి కాదనక లేదనక తృప్తిగా సరిపడగా ఎవరైతే ఉదారంగా ఇస్తారో వారిని దేవుడు అంటారు. నిరుక్తం అనే గ్రంథంలో యాస్కాచార్యులు దీన్ని వివరం చెప్పారు అని మనం అనుకున్నాం. దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా ద్యుస్థానో భవతీతివా అని మొదలుపెట్టి, అంతేకాకుండా తనని ఆశ్రయించిన వారందరికీ కూడా గొప్ప దీపనం, ఉద్దీపనాన్ని, ప్రకాశాన్ని కలిగించేవాడు. తనని ఆశ్రయించిన వారందరికీ కూడా తనంతటి స్థానాన్ని ప్రసాదించేవారు, కల్పించేవారు. ఇలాంటి అర్థాలన్నీ వస్తున్నాయి కదా. ఇలా లోక సంగ్రహం, లోక సంరక్షణం, ఈ విషయాల్ని అంతని దృష్టిగా పెట్టుకుని దేవుడిగా ఉన్నటువంటి వ్యక్తి తన బాధ్యతను విస్మరించి ప్రపంచాన్నే మరిచిపోయి ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు అనడానికి గొప్ప కావ్య సౌందర్యం, ఒక మంచి అంతరార్థం ఉంది. మళ్ళీ ఇంకొక మాట, మహాదేవస్య ధీమతః. మహాదేవస్ అధీమతః అని పడింది, మహాదేవస్య అని చదువుకోవాలి. అంటే దేవతలందరూ ఇంత గొప్ప బాధ్యతలో ఉంటే, దేవతలందరూ ఇంత శుభ సంకల్పం చేసుకుని ఒకానొక గొప్ప పీఠంలో కూర్చొని ఉంటే, పదంలో ఉంటే, వారందరిలోకెల్లా ఇంకా గొప్ప దేవుడు కనుక మహాదేవుడు అని కదా స్వామికి పేరు, పరమశివుడికి. కనుక ఇంకా ఆ బాధ్యతను గుర్తు చేసుకోవలసినట్లుగా ఉంది అన్నమాట ఆ టైటిల్, ఆ పేరు మహాదేవుడు. ఇంకొక మాట మర్చిపోయారేమోనండి పాపం, ప్రమాదో ధీమతామపి అంటారు కదా. పొరపాటు చాలామందికి రావచ్చు. ఆ కొత్త భార్య, ఆ సరసం, ఆ వ్యామోహం, అవి వాటిల్లో పడి 100 సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు అనుకోవడానికి అవకాశమే లేదు. ధీమతః అంటే మంచి బుద్ధిశాలి, మంచి జ్ఞాపక శక్తి కలిగినటువంటి వ్యక్తి, మంచి పరమ ధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి. ఈ రకంగా అంతా చెప్తున్నారు. ఈ మాటలన్నింటి వల్ల ఆ పరమశివుని యొక్క వ్యక్తిత్వమో, తీరో, తెన్నులో, బాధ్యతో, అతడి యొక్క ఆలోచనో, అతడి యొక్క నడవడో, ఈ విషయాలు, వ్యవహారాలన్నీ తెలుస్తున్నాయి కదా. అటువంటి వాడు కూడా సంక్రీడనం చేస్తున్నాడు అన్నారు. క్రీడరు విహారే అంటారు. క్రీడ అంటే ఒకానొక విహారం, ఒకానొక వినోదం, ఒకానొక సరదాగా హాయిగా కాసేపు గడపడం. అలాగా వ్యవహరిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఆ శితికొంఠుడికి, ఆ దేవుడికి, ఆ మహాదేవుడికి, ఆ ధీమంతుడికి 100 సంవత్సరాలు గడిచిపోయాయి అన్నారు. గమనించండి, పార్వతీ పరమేశ్వరులకు అలా విహరిస్తూ ఉండగా వారి సరదాల్లో మునిగిపోయిన సందర్భంలో 100 ఏళ్ళు గడిచిపోయాయి ఆ మాట అనలేదు. మహాదేవుడికి కాలం తెలియలేదు అన్నట్లుగా ఒక మాట చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఎంత గొప్ప సౌందర్యం అంటే, ఆ భగవంతునికి సైతం అనురాగం, ఆప్యాయత, అపేక్ష అనేవి ఉంటాయి అని చెప్పడం కోసం అన్నట్లుగా ఈ మాట ఉంది. తులసీ రామాయణం పరిశీలిస్తే మనకి ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఒకానొక సందర్భంలో మనం లోకంలో చిన్న మాటగా చెప్పుకోవాలి అంటే, బాగా నచ్చిన వ్యక్తి
ఊహించని విధంగా దూరం అయిపోతే తిరిగి వారిని పొందగలమా లేదా అని పరితపించేటటువంటి సందర్భంలో ఒక మాదిరిగా అయిపోయి జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులకు మరి తిరిగి ఆ వ్యక్తి తనకు తారసపడితే, వారు దగ్గరైతే ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. మనం ఒక తండ్రులు, తల్లులు, పిల్లలు వీరి విషయంలో గమనించుకుంటేనే, ఇంటికి ఆలస్యంగా వచ్చినటువంటి నాన్నో, ఊరెళ్ళి తిరిగి వచ్చినటువంటి నాన్నో ఓ దగ్గర కనపడని సందర్భంలో అమ్మ నాన్నెక్కడ అని వెతుక్కుంటూ ఉంటే ఏ తలుపు చాటునో ఉన్నటువంటి ఆ తండ్రి గమనిస్తూ ఆ కూతురునో, కొడుకునో, లేకపోతే ఆ స్నేహితులనో వగైరా వాళ్ళనో కాస్త ఆట పట్టించాడు అనుకోండి. ఇంకా చెప్పాలి అంటే పాపం ఆఫీస్ నుంచి లేకపోతే క్యాంపు నుంచి తిరిగి వచ్చినటువంటి భర్త గురించి వెతుక్కుంటున్నటువంటి ఆ ఇల్లాలిని కాస్త ఆట పట్టించాడు అనుకోండి. కొంతసేపు అయిన తర్వాత వారిద్దరూ ఒకరికొకరు ఎదురుపడిన సందర్భంలో మరి అంత తేలిగ్గా విడిచిపెట్టేసుకోగలుగుతారా? ఇప్పుడు ప్రకృత కథలో ఏం జరిగిందంటే, మహాదేవుడు, పరమశివుడు, శితికంఠుడు, ధీమంతుడు మన స్వామి సతీదేవిగా ఉండగా ఒకానొక సందర్భంలో అనుకోని విధంగా ఆ సతీదేవి అవతారాన్ని చాలించాల్సి రావడం, దక్షయజ్ఞం, ఆ కథ అంతా చాలామందికి మీకు తెలిసిన మాటే. ఆ సందర్భంలో ఆ సతీ వియోగాన్ని తట్టుకోలేని పరమాత్మ ఆ పరితాపాన్ని భరించలేక హిమాలయ పర్వత ప్రాంతానికి చేరిపోయి ఒకానొక సుదీర్ఘమైనటువంటి తపోనిష్టలో ఉండిపోయి అలా దక్షిణామూర్తి స్వరూపంలో తత్వోపదేశం చేస్తూ ఆ ఋషులు వారితో కాలం గడుపుతూ ఉండేటటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో ఈ దృశ్యాన్ని ఇక్కడకు ఇలా ఆపితే, లౌకిక భాషలో అక్కడికి కట్ చేస్తే మరొక దృశ్యం తెర మీదకి ఏమొస్తుంది అంటే, పార్వతీదేవి, ఆమె తపస్సు, నారదుల వారు వారి ఉపదేశం, పార్వతీని కన్నటువంటి ఆ మేనకాదేవి, హిమవంతులు వారి యొక్క పరిదేవనం, ఎలాగైనా సరే ఆ పరమశివుణ్ణే భర్తగా పొందాలి అని కఠోరమైనటువంటి దీక్ష అది కనిపిస్తుంది. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, సప్తఋషుల్ని పరీక్ష కోసం పంపిస్తాడు పరమశివుడు. అంటే కోరి వస్తే ఎంతటి వారికైనా అలుసు కాబోలు, అందున ఆడవారు ఇష్టపడి ఇంకా ముందుకి వస్తే ఇంకా అలుసుగా భావిస్తారు కాబోలు. ఈ పురుషుల మనస్తత్వం ఎలా ఉంటుందో దాన్ని పరిశీలిస్తే మనకి చెప్తున్నారా అన్నట్లుగా తులసీదాసు గారు చాలా గొప్పగా వర్ణిస్తారు. తులసీ రామాయణంలో సప్తఋషుల్ని పరీక్షకి పంపిస్తారు. అసలు ఇది నిజమా, లేకపోతే ఇది కేవలం ఒకానొక వ్యామోహమా, తాత్కాలికమైనటువంటి అభిప్రాయమా, మోజుపడి ఇలా వ్యవహరిస్తోందా, లేదా ఒకానొక దృఢమైనటువంటి దీక్ష ఉందా, నన్నే కట్టుకోవాలి అని గమనించండి అంటారు. అప్పుడు వారు పెడతారు, తెలివైన వాళ్ళు లేదా మనస్సులో భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసుకొని కావాలనుకుని ప్రవర్తించేవారు, త్రికాలవేదులుగా ఉన్నవారు, ఇంకా వారు నటించడం మొదలు పెడితే మరి ఇంత అంతనా పార్వతీదేవి దగ్గరకు వస్తారు. ఏమ్మా, నువ్వు చూస్తే చాలా కోమలంగా ఉన్నావు, రాజపుత్రివి, ఎందుకమ్మా ఇంతటి కష్టాన్ని సైతం మాలాంటి వాళ్ళంటే ఏదోలా తట్టుకుని ఇలా కాలక్షేపం చేస్తారు, చర్మం ఎండిపోయి ముడతలు పడిపోయి ఎముకల గూడులాగా తయారయ్యేలాగా ముసలి గడ్డాలతో నెరిసిపోయి ఇలా ఉన్నాం, మేమంటే ఏదో తపస్సులు చేసుకుంటూ ఉంటాం, నీకెందుకమ్మా ఇంతటి పరిస్థితి, నిన్ను చూస్తే చాలా జాలేస్తోంది అంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. పార్వతీదేవి పాపం ఒంటరిగా ఉంది, తపస్సు చేసుకుంటుంది. ఒంటరిగా ఉంది అన్నదానికి నా తాత్పర్యం ఏంటంటే, అమ్మో నాన్నో అయిన వాళ్ళు వీళ్ళు పక్కన లేరు. ఉంటే కాస్తో కోస్తో ఓదార్చేవారేమో, ఏదైనా చెప్పేవారేమో, వారంతా వద్దు వద్దు అంటుంటే చెయ్యి విదిలించుకుని అన్నట్లుగా బలవంతంగా ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటోంది కదా. ఈ సందర్భంలో కాస్త జాలి చూపించేటప్పటికే ఇంకా పార్వతీదేవి తట్టుకోలేక మనసులో మాట అంతా బయట పెడుతుంది. అయ్యా, మీరు గురుదేవులు, ఉత్తములు, సప్తఋషులు, మహనీయులు, మీ దగ్గర నేను ఏది దాచకూడదు, దాచలేను కూడా, కానీ చెప్పలేకపోతున్నాను. క్షణం. శ్రీరామ శ్రీరామ. నేను గాలిలో మేడలు కట్టుకుంటున్నాను, రెక్కలు లేకుండా ఆకాశంలోకి ఎగరాలని ప్రయత్నిస్తున్నాను. ఏవేవో ఊహలు మనస్సు నిండా, ఒకటే ధ్యాస, పరమశివుణ్ణి భర్తగా పొందాలనుకుంటున్నాను గురుగారు.
నవ్వుకున్నారు వాళ్ళందరూ. ఇదే మాదిరి, ఇదేం అమాయకత్వం అమ్మా, ఇదేం ఆలోచన నీకు? పరమశివుణ్ణి భర్తగా పొందడం ఏమిటి నువ్వు అంటే, నారదులు వారు చేసిన ఉపదేశం అదంతా చెప్పుకొస్తుంది. అదంతా చెప్తే వారు మరొక్కసారి గట్టిగా నవ్వేసి, ఎంత అమాయకురాలు తల్లి, ఇదేమిటమ్మా, ఆ తంపులు మారి, ఆ కపట వేషధారి, పైకే మునివేషం, లోపలంతా ఆలోచన వేరే. ఆయన అంత ఎప్పుడు ఈ కలహభోజుడు అని పేరు తెచ్చుకుని తంపులు పెట్టేసి అలా రకరకాల ఉపదేశాలు చేస్తూ ఎవరిని సుఖంగా ఉండనివ్వకుండా ఉండేటటువంటి అతడి మాట పట్టుకున్నా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటారు. గమనించు, అతడు చేసిన ఉపదేశానికి ఒక్కడెవడైనా వాడి ఇంట్లో వాడు అలా సుఖంగా ఉండగలిగాడా? దక్షకుమారులకు చేసినటువంటి ఉపదేశం గమనించండి. మరి ఆ చిత్రకేతు కుటుంబానికి చేసినటువంటి ఉపదేశం గమనించమ్మా. అదంతా చెప్తారు, చాలా మందికి తెలిసిన మాటే మరి ఇదంతా. హిరణ్యకశిపుని వృత్తాంతం చూడమ్మా. వీళ్ళంతా కూడా దిక్కులేక రకరకాలుగా ఉండేటటువంటి భోగాల్ని వాటన్నింటినీ కూడా పోగొట్టేసుకుని బిచ్చగాళ్ళు అయిపోయారు కదమ్మా, అనాథలు అయిపోయారు కదమ్మా. ఆయనకి మనస్సులో ఒక అభిప్రాయం, ఏమది అంటే అందరూ నా మాదిరిగానే అయిపోవాలి అని ఒకానొక అభిప్రాయం. అంటే ఎవరికీ చెందనట్లుగా, ఎవరూ కానట్లుగా, ఏ దిక్కు లేనట్లుగా, ఓ ఇల్లు వాకిలి భార్య పిల్లలు సంతోషం సరదాలు కాలక్షేపాలు లేకుండా క్షణానికో చోట అన్నట్లు అలా తిరుగుతూ పరిభ్రమిస్తూ, ఏం జీవితం అమ్మా అది, ఆ మాదిరిగా అయిపోవాలి అని ఆయన అందరికీ అలాంటి ఉపదేశాలు చేస్తూ ఉంటారు. భలేదానివే నువ్వు, వారి ఉపదేశాలను నమ్ముకున్నా నువ్వు ఇలాంటి కఠోరమైనటువంటి తపస్సుకు సిద్ధపడ్డావు అని అంటారు. అప్పుడు పార్వతీదేవి అంటుంది, ఆడపిల్ల, అందున భర్త కోసం, అందున మనస్సులో ఈ మాటలు చెప్తే అందరూ ఎగతాళి చేస్తారు అని తెలుసు. ఎంతటి ఆడపిల్లైనా, ఎంతటి ధైర్యవంతురాలైనా పెళ్ళి అనే మాటల దగ్గరికి వచ్చేటప్పటికి, లేదా ప్రియుడు తన గురించి ఏమనుకుంటాడో, తనకి వశం అవుతాడా కాడా, తనని ఇష్టపడతాడా లేదా అని ఆలోచించి పరితపించేటటువంటి సందర్భాల్లో పైకి ఎంత బింకంగా బిగువుగా పట్టుగా ఉన్నా మనం కథల్లో చూస్తూ ఉంటాం కదా. ఏమే, నా కేసు చూస్తున్నాడా, నన్ను ఇష్టపడతాడంటావా, నా కోసం నాతో మాట్లాడేలాగా ఎదురు చూస్తున్నాడంటావా అని తను తల తిప్పి చూడలేదు, పక్కవారిని అడిగి కనుక్కోకుండా ఉండలేదు. ఈ మాదిరిగా ఉంటారు కదా లోకంలో కథల్లో కథానాయికలు. మరి ఇంకా జగన్మాత పార్వతీదేవి ఇంకెలా ఉంటుందండి? కనుక అంతల్లా పరితపించిపోతున్న సందర్భంలో సిగ్గు విడిచి ముఖం ఎర్రబడిపోగా, ఇంతకాలం కష్టపడ్డాను అయినా నాకు ఎక్కడ పని కాలేదు అని ఆ ఊసు ఆ వార్త ఏది తెచ్చిపెట్టేటువంటి వాడో లేకపోతే ఓదార్చేవాడో దగ్గర లేని సందర్భంలో బావురుమనేలాగా ఉన్న పాపం ఆ ఆడపిల్ల ఆ ఆడతనం అంతా కప్పిపుచ్చుకుని ఈ మాటలు ఇలా చెప్పింది. అక్కడ ఇంకొక మాట కూడా అంటారు తులసీ రామాయణంలో. అసలు ఎవరికి వారే, వారి దృష్టి, వారి దార్శనికత ఎంత గొప్ప మాట అంటే, పార్వతి అని వ్యవహరిస్తూ ఉంటారు అక్కడ. అంటే ఏమి, పర్వతరాజపుత్రి అని అర్థం అన్నమాట. అంటే ఏమి, పర్వతం అంటే జడం, ఏ రకమైనటువంటి ఫీలింగ్స్ అది లేకుండా, ఇది కరెక్ట్ ఇది కాదు, ఇది తప్పు ఇది ఒప్పు అనేటటువంటి భావన ఏది తావు లేకుండా, భావనలకు తావు లేకుండా ఉండే వాడికి పుట్టిన దానివమ్మ నువ్వు. ఎంత జడ పదార్థంలా ఆలోచిస్తున్నావు, ఎంత అవివేకంగా ఉన్నావు అని వారందరూ ఎగతాళి చేసినట్లుగా, మీరందరూ అలా అనుకుంటారేమో, అయినా సరే నా మనసులో ఇదే భావం అని పార్వతీదేవి చెప్పినట్లుగా అక్కడ చెప్తారు. అప్పుడు అంటుంది పార్వతీదేవి, ఆ సప్తఋషులంతా ఆ శివుడి గురించి ఒకలాగా చెప్తారన్నమాట. ఏమ్మా, అతడు ఎవరికి పుట్టాడో తెలియదు, ఇల్లెక్కడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, అతడి గుణాల లోకంలో పిల్లలు వరుడికి ఉండాల్సిన గుణాలు అని మెచ్చుకుని గొప్పగా చెప్పుకునే గుణాల్లో ఒక్క గుణం కూడా లేకుండా ఉండేలాంటి గుణహీనుడు, దిగంబరుడు, భూత ప్రేత పిశాచాదులు అన్ని వెంటేసుకుని ఆ ప్రమథ గణాధిపతిగా ఉండేలాంటి వ్యక్తి. ఎప్పుడు బుడిది రాసుకుంటాడు, కపాలాలం మాలని ధరించి ఉంటాడు, పావుల్ని అలంకరించుకుంటాడు, బుస్సు బుస్సు అంటూ ఉంటాయి. ఎంతో ప్రేమగా అనురాగంతో దగ్గరికి ముద్దాడదామని పెడితే, అతడితో ఏం సుఖపడతావు తల్లి అని పాపం వారు ఈతవు చెప్తున్నట్లుగా ఒకానొక మాట మాట్లాడతారు. అప్పుడు అంటుంది పార్వతీదేవి, క్షమించండి గురుగారు, అంటే ఆడపిల్ల మనస్సులో ఒక్కసారి ఇతడు నా భర్త అని నిక్షిప్తం చేసుకుంటే ఆ భర్తను ఎవరైనా నిందిస్తే క్షణకాలం కూడా తట్టుకోలేదు అన్నమాట. అంటుంది,
మీరు నారదుల కంటే ముందొచ్చి ఉపదేశం చేసి ఉంటే బహుశా మీ మాటే విశ్వసించేదాన్నేమో. నారదులు నాకు గురుదేవులు, గురువులు చెప్పినటువంటి మాట జరుగుతుందా లేదా, అది మంచా కాదా అని విచారించేంతటి హీనబుద్ధి నాకు లేదు. నా గురువులు నాకు చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మొదటి మాట, అది ఖచ్చితంగా నాకు మంగళకరమైనటువంటి ఫలితాన్నే ఇస్తుంది, నాకు శుభ ఫలితాన్ని ఇస్తుంది. భద్రంతే భద్రంతే స్వస్తివోస్తు స్వస్తివోస్తు అంటారు కదా, ఆ మాదిరిగా కనుక నా గురుదేవులైనటువంటి ఆ నారదులు బ్రహ్మర్షులు నాకు చేసినటువంటి ఉపదేశం, దివ్యోపదేశం, అమ్మా పరమశివుడు నీకు భర్తగా లభిస్తాడు, తపస్సు చేసుకోమని చెప్పారు. ఆ గురు కటాక్షం నా యందు ఉంది, ఆ గురువుల యందు నాకు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉన్నాయి. కనుక మనస వాచ కర్మణ నేను నా గురువునే నమ్మాను. ఆ గురువుని నమ్మి ఆ గురువులు చేసినటువంటి ఉపదేశ విషయమైనటువంటి ఆ పరమశివుని పాదాలయందే నా మనస్సును లగ్నం చేశాను. ఈ జన్మ కాదు, ఏ జన్మ కాదు, ఎన్ని జన్మలైనా సరే మళ్ళీ మళ్ళీ జన్మించి జన్మించి కడ జన్మకైనా ఆ పరమశివుణ్ణే భర్తగా పొందుతాను తప్ప వేరొకడిని భర్తగా ఊహకు కూడా పెట్టుకునేటటువంటి ప్రశ్న లేదు అని తెగేసి జవాబు చెప్తుంది. ఆ సప్తఋషులు తిన్నగా ఊరుకోకుండా అంటారు, ఇంతకుముందు చెప్పిన మాటలన్నీ చెప్పి ఎందుకమ్మా నీకు ఇంత పరిస్థితి, నీకు ఈ కష్టాలు ఏమీ లేకుండా హాయిగా మేమే ఒక గొప్ప సంబంధం రాకుమారు లాంటి వాడిని తెచ్చి చేస్తాము, జగన్మోహనాకారుడు, ఎంతో వైభవం, ఎంతో సిరి సంపదలు, అలా అలా అంతా చెప్తారు. వాడు ఎవడైనా కానివ్వండి నాకు అక్కర్లేదు పొమ్మంటుంది. ఇలా తెగేసి స్పష్టంగా తన అభిప్రాయాన్ని కొండబద్దలు కొట్టినట్టు ఎప్పుడైతే చెప్పిందో, అంటే ఒక ఆడపిల్లలో ఎన్ని రకాల కోణాలు ఉంటాయో గమనించండి. కొంతవరకు సిగ్గు, కొంతవరకు మొహమాటం, కొంతవరకు బిడియం, ఇది బయట పెడితే ఏమనుకుంటారో అని, కొంతవరకు చెప్పలేక వారే ప్రియుసులకు సఖులు అన్నట్లుగా వారితో తన మనస్సులో మాట నివేదించుకోవడం, తీరా నివేదించిన తర్వాత వారు ఎదురు తిరిగినట్లుగా వేరే విధమైనటువంటి ఉపాయాల్ని చెప్పడం, తన మనస్సులో తన ఊహల్లో రాకుమారుడుగా ఉన్నటువంటి తనకు నచ్చినటువంటి తను మెచ్చినటువంటి ఆవరుణ్ణి వారు కాస్త నిందించేటప్పటికీ అగ్గి మీద గుగ్గిలం అంటారు కదా, ఆ మాదిరిగా అయిపోయి తోక తొక్కిన తాచులాగా లేచి మన పార్వతీదేవి చెప్తుంది, మీరు ఇంకా ఒక్క క్షణం ఇక్కడ ఉన్నట్లయితే మాట మర్యాద దక్కదు అన్నట్లుగా తెగేసి చెప్పేస్తుంది అన్నమాట. ఆ దెబ్బతో వారింకా పరవశించిపోయి, అమ్మా నువ్వు జగన్మాతవు, నువ్వు ప్రకృతి స్వరూపం, నువ్వు పరాశక్తి, నీకు తగిన వరుడు అంటే ఆ పరమశివుడే నీకోసమే ఎదురు చూస్తున్నాడమ్మా అని ఆ వివరాలంతా స్పష్టంగా చెప్పి పాదాక్రాంతులైపోయి ప్రణమిల్లి ఆ తల్లిని వేడుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఈ కథ అంతా నడిపిన వారు ఎవరు అంటే పరమశివుడు. అంటే ఈ రిపోర్ట్ అంతా ఎవరికి వెళ్ళింది, ఈ నివేదిక వారు ఎవరికి సమర్పించారు, పరమశివుడికి సమర్పించారు. ఆ సందర్భంలో తను ఏ ప్రియురాలు అయితే, ఏ ప్రాణాతి ప్రాణమైనటువంటి ఆ సఖురాలు అయితే దూరమైపోయింది అని తట్టుకోలేక ఆ హిమాలయాలకి వెళ్ళిపోయి అక్కడే తపోనిష్టలో ఉండిపోయి ఒకానొక మాదిరిగా గడుపుతున్న సందర్భంలో, ఆమె ఆచూకీ తెలిస్తేనే చాలు అనిపించేలాగా ఉన్న సందర్భంలో, అసలు ఆమె ఇప్పుడు పుట్టి నన్ను గుర్తిస్తుందా, నన్ను గమనిస్తుందా, నన్ను ఇష్టపడుతుందా అనిపించేటటువంటి ఆలోచనలు ఒక పక్క ముప్పిరిగొంటూ ఉంటే, తన కోసమే తపస్సు చేస్తూ ఉండగా ఆమెను ఏదో ఒకలాగా మధ్య మార్గంగా మధ్యవర్తుల ద్వారా వెళ్ళి ఒప్పందం కుదుర్చుకుని పరిణయమాడాల్సింది పోయి ఇంకాస్త చిలిపి చేష్టలతో ఇంకాస్త పరీక్షించి అవునా కాదా అని చెప్పి ఇంకాస్త సరసం అప్పుడే మొదలు పెట్టినట్లుగా ఆ పార్వతీదేవిని పరీక్ష పెడితే, ఆ పరీక్షలో కూడా నెగ్గినటువంటి తన ప్రాణం, తన సొత్తు, స్వామి అని అంటారు కదా, స్వం అంటే సొత్తు, దానికి అధిపతిగా ఉన్నవారు స్వామి అని మనం భర్త గురించి భార్య గురించి అనుకున్నాం కదా. అలాంటి సందర్భంలో తట్టుకోలేకపోయాడు, ఆగలేకపోయాడు, ఆపుకోలేకపోయాడు. అనురాగం పరవళ్ళు తొక్కింది, గంగలా ప్రవహించింది, ఆప్యాయత అలా విరిసింది, మమతానురాగాలు, ఇది నా వస్తువు, ఇది నా కోసమే, నాకే సొంతం, నన్నే సొంతంగా అనుకుంటున్నటువంటి అంశం. ఎంతటి వారైనా ఇదే కోరుకుంటారు కదా. 70 ఏళ్ళు వచ్చిన ముసలామెను అడిగితే కూడా నా భర్త నన్నే ఇష్టపడాలి, వేరొకరిని కన్నెత్తైనా చూడకూడదు అని కదా కోరుకుంటుంది. అంటే స్వచ్ఛమైన, సున్నితమైన, ప్రియమైనటువంటి, నిండుగా అనురాగం నిండిన మనస్సు ఏ రకంగా అయితే అవతలి వ్యక్తి ప్రేమ నాకే దక్కాలి, అవతలి వ్యక్తి యొక్క ప్రేమే దక్కాలి అని అనుకుంటూ ఉంటుందో, ఇంతటి
ఆడపిల్ల మనస్సు కంటే కూడా సున్నితమైపోయినటువంటి ఒకానొక ప్రియుడి యొక్క మనస్సు ఎలా ఉంటుందో పరమశివుణ్ణి చూసిన సందర్భంలో మనకి తెలుస్తుంది. ఈ సందర్భంలో ఆ పార్వతీదేవి దగ్గరకు వస్తే శతవర్షమేమిటి, ఎంతకాలమైనా తెలియకుండా అలా గడిచిపోతుంది. మీరు గమనించండి, ఏదో కొత్తగా పెళ్ళైన ఒకానొక దంపతులు ఉన్నారనుకోండి, ఏదో ఆషాఢ మాసమో వగైరా ఏదో వచ్చిందనుకోండి, వాళ్ళిద్దరూ కలిసి ఏ తిరుమలలోనో కలుద్దామని వారివారు వీరివారు వస్తారో దగ్గర కలుస్తారనుకోండి. ఇదంతా చూచిన పరిచయం. ఆ చేతికి చేతిని పెనవేసుకుని క్యూలైన్ కాదు, లేకపోతే మరొక మెట్లెక్కే సందర్భం కాదు, మరో దగ్గర కాదు, ఎక్కడ క్షణకాలం కూడా విడిచిపెట్టకుండా ప్రతి దానికి ఏకప్రాణం. అర్ధాంగి అంటే బహుశా ఇదే అర్ధనారీశ్వర స్వరూపమేమో అనిపించేలాగా ఆ దంపతులు ఉంటారే. ఎందుకని అంటే అది చెప్పలేనంతటి అనురాగం. అది కామం అనుకోవాలా, నిండైనటువంటి ప్రేమ అనుకోవాలా, అది మీ ఆలోచనకే విడిచిపెట్టేయాలి. కనుక మైథున భావం, మిథున భావం, మైథునం, దాంపత్యం అనే మాటలతో చెప్పారన్నమాట. అమ్మా నాన్నలు అంటే అది 2 మాటలు అయిపోతాయి. మిథునం అంటే ఒక్క మాటతోనే ఉంటుంది. అంతటి గాఢమైనటువంటి అనురాగంతో, అంతటి సంతోషంగా లోకరీతిని అనుసరించి గడిపేరు అని చెప్తారు. దీని గురించి బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండంలో లలితోపాఖ్యానం అనే దగ్గర ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. ఇయమంబా జగద్ధాత్రి పురుషోహం సదాశివ పంచాత్మ తృప్త్యర్థం మైథునం క్రియతే తరాం ఇతి మంత్రానుభావస్య ఉన్మథన క్రియతే జడితావుభౌ పుణ్యకర్మాణం నదోషో విద్యతే తయో అని చెప్పు. మరి చాలా ఆ ఉపాఖ్యానం అంతా వివరిస్తే తప్ప అది పూర్తి కాదు. మరి ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. ఆలోచించి ఆలోచించి అర్థం చేసుకుంటే, జిజ్ఞాస ఉంటే మనకు ఎంత మంచి స్థాయిని ఇస్తాయో కావ్యాలు. ఒక్క శ్లోకం చదువుకున్నా చాలు అనిపించేలాంటి సందర్భాలు ఎన్ని ఉంటాయో పరిశీలిస్తే అర్థమవుతుంది. పూర్వకాలంలో ఆడపిల్లల్ని ఇంటి నుంచి బయటికి పంపించే సందర్భం ఉండేది కాదు. కానీ చాలా సందర్భాల్లో పురుషులు వారు ఏదైనా గ్రంథ రచన చేస్తుంటే, పుస్తకాలు రాస్తుంటే వారికి వచ్చిన సందేహాన్ని కూడా తీర్చగలిగేంత స్థాయిలో ఆ ఇల్లాలు భార్య ఉండేవారు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇంతటికి కారణమేమి అంటే 6 శాస్త్రాలు చదువుకున్నాం, 4 వేదాలు చదువుకున్నాం, మేము ఏదేదో తపోనిష్టలో ఉన్నాం, అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం అని మగవారు అందరూ అనుకుంటూ ఉంటే వారి తల దన్నేట్లుగా తీసికట్టు అన్నట్లుగా ఉన్నటువంటి విజ్ఞానానికి, ఆ ఇల్లాలి యొక్క వైదుష్యానికి, పాండిత్యానికి, ఆ విచక్షణకి, వివేకానికి, ఇంగితజ్ఞతకు కారణమేమంటే కావ్యపాఠం. కేవలం ఇంటి దగ్గర కూర్చోపెట్టి అమరకోశమో, శబ్దమంజరి, రామాయణం ఇది బామ్మగారో మరొకళ్ళో ఆ కాలి గజ్జలు సరిచేస్తూనో, చేతి దాన్ని ఏమో ఉంటారు ఆ ఆభరణాలు తొడుగుతోనో, ఇదే మాట జడేస్తూనో, బొట్టు పెడుతూనో, కాకుట పెడుతూనో ఈ మాటలే చెప్తూ వారిని ఎడ్యుకేట్ చేసే సందర్భం ఖచ్చితంగా ఉండేది అన్నమాట. కేవలం ఎక్కడో గురుకులానికి వెళ్ళి వేదాలు చదువుకుని, వేదార్థాలు చదువుకుని, 6 శాస్త్రాలు చదువుకుని, పట్టం పుచ్చుకుని ఇంటికి వచ్చినటువంటి ఒకానొక వరుడు స్నాతకోత్సవం జరిపించుకుని పెళ్ళాడడానికి సిద్ధపడితే, గమనించండి, అస్తి కశ్చిత్ వాగర్థ అని కాళిదాసుని కట్టుకున్నటువంటి ఒకానొక రాకుమార్తె విషయంలో ఒక్క మాట అడిగేటప్పటికే ఆ మాటకి సమాధానంగా 5 కావ్యాలు రాయాల్సి వచ్చింది. ఆ కాళిదాసు సమాధానం చెప్పలేకపోయాడు. ఒకానొక సందర్భంలో సీతమ్మ వారు చెప్తుంది, రావణాసురుడు ఒక మాట చెప్తాడు. దాని గురించి అవకాశం ఉంటే రేపు వివరిస్తాను నేను. మరి అంటే స్త్రీ యొక్క విజ్ఞానం ఎంత గొప్పగా ఉంటుందో, అంత గొప్ప విజ్ఞానానికి కారణం ఏ కావ్యమో, ఆ కావ్యంలో మనం తరచి ఆలోచించి పరిశీలించి అర్థం చేసుకోకపోతే ఎంత నష్టపోతామో, దాన్ని గుర్తిస్తే మనకి ఎంత విజ్ఞత, విచక్షణ, వివేకం వస్తుందో, ఎంత కార్యదక్షత వస్తుందో, ఎంతటి నిర్వహణ శక్తి, పరిపాలనా దక్షత వస్తుందో, దానికి సీతమ్మ వారు, సతీ, సావిత్రి, ద్రౌపది వీరందరూ ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు ఎంత గొప్పగా ఉన్నాయో వీటిని గమనిస్తే మనల్ని మనం ఈ కావ్యం చదువుకుని అర్థం చేసుకోవడం ద్వారా మన వ్యక్తిత్వాన్ని, మన మనస్తత్వాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుకోగలుగుతామో, ఈ ఫీలింగ్స్ అనేవి ఎంత అవసరమో, వాటి వల్ల ఎంత అన్యోన్యత ఏర్పడుతుందో, దానివల్ల ఎంత జనరంజకంగా కుటుంబానికి అంతకీ ఆదర్శంగా, వంశానికి మూల పురుషుణ్ణి తలపించేలాగా మనం ఎలా ప్రవర్తించగలుగుతామో, ఒకటేమి బహుముఖములైనటువంటి ప్రయోజనాలు రామకథ చెప్పడం ద్వారా మహర్షి మనకు అందించారన్నమాట. ఆ విధమైనటువంటి పవిత్రమైన ఆ దాంపత్య భావనలో ఉన్నటువంటి ఆ
మహాదేవుడు ఆ పరమశివుడు ఆ పార్వతీదేవి వారికి దివ్య శత సంవత్సరాలు గడిచాయి అన్నారు. మనం ఇంతకుముందు ప్రశ్నించుకున్నాం, పార్వతీ పరమేశ్వరులకు గడిచాయి అని ఎందుకు అనలేదు? అంతకాలం బాధ్యతలని విస్మరించి ఎందుకలా గడపాల్సి వచ్చింది అంటే ఆ శివుడి లోపల పరితాపం ఆ మాదిరిగా ఉంది అన్నమాట. ఇలాంటి పార్వతినా నేను ఇలా పరీక్ష పెట్టి ఆఖరి క్షణంలో కూడా ఇంకాస్త అన్నట్లుగా వేచి చూచేలాగా చేశాను, అయ్యో అనిపించినటువంటి ఆ మనస్సు ఆగలేక ఊరుకోలేక అలా ఆమెతో సరదాగా కాసేపు అన్నట్లుగా గడపాలనుకుందనమాట. ఆ సందర్భంలో నచాపితనయో రామ తస్యామాసీత్ పరంతప అంటారు. వారికి సంతతి కలగలేదు, మనసు తీరలేదు, ఆ సంతోషం ఆ ఆనందం అలా గడుస్తూనే ఉంది. ఇక్కడ ఒక గొప్ప కారణం ఉంది. ఏమనంటే వారిద్దరికీ కలిగేటటువంటి సంతతి గురించి దేవతలు, మరి ఈ దృశ్యాన్ని ఇక్కడికి కట్ చేస్తే మరి దేవతలంతా మల్లగుల్లాల పడిపోతూ ఉంటారు. ఎక్కడ పార్వతీ పరమేశ్వరులు కనపట్లేదు అంటే ఎవరో చెప్తారు, కొత్తగా పెళ్ళయింది కదండి, కాసేపు సరదాగా అలా గడుపుతూ ఉంటారు అని. ఎంతకాలం అండి? 100 దివ్య సంవత్సరాలు. అమ్మ బాబోయ్, ఏదైనా కనుక జరిగి వీరికి అంటే ఆషాఢ మాసంలో ఏదైనా సంతతి కలిగితే అని ఆలోచన వస్తేనే చాలు పెద్దలందరికీ ఎలా కంగారు పుడుతుందో ఆ రకంగా కంగారు పుట్టి వీరందరినీ కూడా ఏదో ఒక ప్రయత్నంతో జాగ్రత్త పడి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి అంటే పార్వతీ గర్భమున ఒకానొక సంతతి కలిగితే ఏమైపోతుందో లోకంలో, ఇంతటి దివ్య తేజస్సులు 2 కలిసిన సందర్భంలో అని దేవతలంతా మల్లగుల్లాలు పడుతూ ఎలాగ ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇది అంతా మనస్సులో సంకల్పించుకున్నటువంటి ఆ పరమాత్మ ఇంకా సంతానానికి కాసేపు చెక్ పెట్టినట్లుగా అలా ప్రతీక్ష చేయిస్తున్నాడు అనమాట. ఆ సందర్భంలో మనం గతంలో ఒక ప్రశ్న వేసుకున్నాం. పరమశివుని మనస్సులో ఆమె పట్ల ఈ విధమైనటువంటి దాంపత్య భావన కలిగించడానికి, ప్రేమో అనురాగమో ఆప్యాయతో వగైరా చేయడానికి మన్మథుడు లేడు కదా, కామ దహనం అయిపోయింది కదా, ఇప్పుడు ఏ రకంగా జరిగింది అని సౌందర్యలహరిలో వర్ణిస్తారు కదా. ఆ చెరుకు విల్లు పట్టుకుని మనోరూప ఇక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక అని కదా ఆ తల్లిని కొలుస్తారు. సాయకం అంటే బాణం, తన్మాత్రలు అవి 5, అవి 5 సాయకములుగా బాణములుగా పట్టుకుని కలిగి ఉండి ఆ ఇక్షు అంటే ఆ చెరుకుగడే ఒకానొక ధనుస్సుగా పట్టుకుని తులసీదాసు గారు వర్ణిస్తారు, ఆ సౌందర్యలహరిలో వర్ణిస్తారు. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే చెవులకు పెట్టుకున్నటువంటి ఈ తాటంకములు 2 గుండ్రంగా ఉంటే ఇవి ఎర్రగా నునుపెక్కినటువంటి ఈ బుగ్గల మీద ప్రతిఫలిస్తూ ఉంటే 4 చక్రాలతో నడుస్తున్నటువంటి మన్మథరథంలా ఉంది ఆ అమ్మవారి దివ్య సుందరమైనటువంటి ఆ ముగ్ధ మనోహరమైనటువంటి ఆ మోము ముఖం. ఆ ముఖ సౌందర్యానికి అచ్చరు పొందినటువంటి మన్మథుడికి తీసికట్టుగా ఉన్నటువంటి ఆమె అందానికి ముగ్ధుడైపోయినటువంటి ఆ పరమశివుడు ఆమెతో కలిసి సంతోషంగా కొంతకాలం గడిపారు అని అక్కడలా వర్ణిస్తారన్నమాట. కనుక మన్మథుడు ఏ పాటి ఎలా సరిపోతాడు ఆ తల్లి యొక్క జగదేకమైనటువంటి ఆ సౌందర్యమందు. కనుక ఇదిలా ఉండగా తతో దేవాః సముద్విగ్నాః పితామహ పురోగమాః యదిహ ఉత్పద్యతే భూతం కస్తత్ ప్రతిసహిష్యతే అని ఆ పుట్టబోయే పిల్లవాడు ఒకవేళ పుట్టేసినట్లయితే అమ్మో ఏం జరిగిపోతుందో అని దేవతలంతా కూడా లబలబలబలాడిపోతూ లోపల ఒకటే గాభరా ఒకటే కంగారుతో వెళ్ళలేరు, పలకరించలేరు, మాట్లాడలేరు, వారి ఏకాంతాన్ని భంగపరచలేరు అన్నట్లుగా బయట మల్లగుల్లాలు పడుతున్న సందర్భంలో ఏం జరిగిందో మరి రేపటి రోజున మనం వివరించుకుందాం. రేపటి రోజు నుంచి శుభకృన్నామ సంవత్సరం కదా, మనం పరమ పవిత్రంగా భావించేలాంటి మన రామకథను నిరంతరం భక్తి శ్రద్ధలతో ఈ రకంగా ప్రవచనం చేసుకుంటే సందర్భంలో ఎన్నో శుభ దివసాలు, ఎన్నో పండుగలు, ప్రతి ఒక్కరోజు మన మనస్సులో భక్తి శ్రద్ధలు నిండినట్లయితే అది మనకు పండుగే. మన రామయ్యే మన ఇల్లంతా పండుగ చేస్తాడు. ఎలా? మనస్సులోకి వచ్చి, ఇంటిలోకి వచ్చి సపరివారుడై. కనుక మనం మన రామ పరివారంగా ఉండి యస్తు రామన్న పశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి అన్నట్లుగా మనం రాముని దృష్టిలో పడేలాగా రాముడు మన దృష్టిలో పడుతూ ఎప్పుడు మన మనస్సుల్లోనే నిలవుండాలని ప్రార్థిస్తూ ఏ విధమైనటువంటి గ్రహదోషాలో జాతక ఫలితాలో ఇవి ఏవి మనకు ఏ దుష్ఫలితాన్ని ఇవ్వకుండా సకల శుభ ఫలితాల్ని ప్రసాదించేలాగా మన రాముడే మనకు అండగా ఉండి అనుగ్రహించి రక్షించి ఒకానొక శుభ దివసంగా ప్రతిరోజు అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము.
శితికంఠస్య శితికంఠస్య దేవస్య దేవస్య దివ్యం దివ్యం వర్షశతం గతం వర్షశతం గతం తస్య తస్య సంక్రీడమానస్య సంక్రీడమానస్య మహాదేవస్య మహాదేవస్య ధీమతః ధీమతః న చాపి నచాపి తనయో రామ తనయో రామ తస్యామాసీత్ తస్యామాసీత్ పరంతప పరంతప తతో దేవాః తతో దేవాః సముద్విగ్నాః సముద్విగ్నాః పితామహ పితామహ పురోగమాః పురోగమాః పితామహ పురోగమాః పితామహ పురోగమాః యది హోత్పద్యతే యది హోత్పద్యతే భూతం భూతం కస్తత్ కస్తత్ ప్రతిసహిష్యతే ప్రతిసహిష్యతే కస్తత్ ప్రతిసహిష్యతే కస్తత్ ప్రతిసహిష్యతే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే షట్త్రింశే సర్గే షట్త్రింశే సర్గే శ్లోకత్రయం శ్లోకత్రయం. రమణీయమైనటువంటి రామాయణ ప్రవచనంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహమైనటువంటి సందర్భము, మరి ఆ తరువాత వారిరువురు కూడా సంతోషముగా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చక్కగా వివరించుకున్నాము. ఇక్కడ ఈ సందర్భంలో చూడండి, దివ్య వర్షశతం వారు సంతోషంగా అంటే 100 దివ్య సంవత్సరముల పాటు వారు సంతోషంగా గడిపారు అని చెప్పారు. అక్కడ వివాహానికి ముందు పార్వతీదేవి అంటూ ఉంటుంది, పతులు మెచ్చని చెలువు నిష్ఫలము కాదే అంటారు. దీన్నే కాళిదాసు కూడా అన్నారు, ప్రియేషు సౌభాగ్య ఫలాహిచారుత అని. అంటే తన భర్తను మెప్పించనటువంటి సౌందర్యము, తెలివితేటలు, తేజస్సు దేనికి ఉపయోగపడతాయి? కావున తన ప్రియుణ్ణి మెప్పించేటటువంటి సౌందర్యము, వివేకము, తేజస్సే అవే సఫలమైనవి అని పార్వతీదేవి తానే చెప్పి ఆయన కోసం తపస్సు చేసి ఆయనను పొందింది. మరి ఆ పొందిన సమయంలో కూడా పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే, అంత ప్రియుడు ప్రత్యక్షమైనప్పటికీ కూడా మా నాన్నగారితోటి మాట్లాడి వారి ద్వారా వివాహాన్ని జరిపించుకోండి అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడికి చెప్పి ఆయనను వివాహమాడి ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి అనురాగాన్ని పొందినటువంటి జగన్మాత అయినటువంటి వారు ఆ పార్వతీ పరమేశ్వరులు. మరి వారి యొక్క ఆ సంతోషకరమైనటువంటి ఆ జీవనానికి ఫలంగా మరి పుత్రుడు ఎవరైనా జన్మించి తీరాలి. కానీ ఆ తేజస్సుని, ఇరువురి యొక్క తేజస్సుని కూడా భరించడం ఈ ప్రకృతికి సాధ్యపడదు అని దేవతలందరూ భావించినటువంటి వారి అక్కడ కొంత విఘ్నాన్ని కలుగు చేశారనే విషయాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాము. మరి ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాన్ని పఠించుకుందాము అందరము కలిసి. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి. భూలాభం భూమిపుత్రః
సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుస్సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కోదండరామస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనాడు స్వామివారు సింహవాహనాన్ని అధిష్ఠించి భక్తుల యొక్క కష్టములన్నింటినీ కూడా తీర్చడానికి, మనల్ని అందరినీ కూడా అనుగ్రహించడానికి సింహవాహనం మీద అధిష్ఠించి స్వామివారు దర్శనమియ్యనున్నారు. కావున భక్తులందరూ కూడా సింహవాహన సేవను వీక్షించి ఆ రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసినదిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.